హలో ఎవ్రీవన్. సో ఈ వీడియోలో మనము ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్ గురించి మాట్లాడుకుందాం. ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్ని విజువల్గా చూపించడానికి కోసం కానీ లేదా మ్యాథమెటికల్గా చూపించడానికి కోసం కానీ మనకు రెండు ఇంపార్టెంట్ పారామీటర్స్ ఉన్నాయి. సో ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీని విజువల్గా చూపించడానికి కోసము మనకి ఎకనామిక్స్లో లోరెంజ్ కర్వ్ అని వాడుతుంటాం. సో ఇతను లోరెంజ్ అనే ఎకనామిక్స్ ఇచ్చాడు కాబట్టి లోరెంజ్ అనే కర్వ్ అని వాడుతుంటాం. దట్ ఈస్ ద విజువల్. సో విజువల్ రిప్రజెంటేషన్, విజువల్ గా చూడడానికి కోసం ఎంత ఇన్ఈక్వాలిటీ ఉందన్న కోసం దట్ ఈస్ ద విజువల్ రిప్రజెంటేషన్. సో దీన్ని మ్యాథమెటికల్ రిప్రజెంటేషన్ లో మనకి జినీ కోఎఫిషియంట్ అని వాడుతుంటాము. సో జినీ కోఎఫిషియంట్, సో విచ్ మ్యాథమెటికల్ రిప్రజెంటేషన్ ఆఫ్ ద వాట్ ఇన్ఈక్వాలిటీస్, ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్ ని సో మ్యాథమెటికల్ గా ఎలా చూపించచ్చు అనే దాన్ని మనకి జినీ కోఎఫిషియంట్ అనేది చూపిస్తుంది. అయితే ఈ రెండింటిని ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు, వీటికున్న ఇంపార్టెన్స్ ఏంటిది, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ సో ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీ అంటే ఏంటిది అనేది మనం మాట్లాడుకుందాం. సో ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీ డిస్ట్రిబ్యూషన్ అంటే ఏంటిది, సో ఈ కర్వ్స్ కానీ కోఎఫిషియంట్ కానీ సో ఏం చెప్తుంది అనే దాని గురించి మనం డీటెయిల్ గా మాట్లాడుకుందాం. మీరు ఏ ఎగ్జామ్ రాసినా కానీ ప్రతి ఎగ్జామ్ లో కంపల్సరీగా క్వశ్చన్ అడుగుతుంటాడు, కానీ ఇది కూడా కన్ఫ్యూజన్ కి దారి తీస్తుంటది. జస్ట్ మనం క్లారిటీగా చెప్తా, ఓపిక ఉండాలి మనకి. ఓకేనా, రైట్. సో ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీ అంటే సపోజ్ ఒక కంట్రీ ఉందనుకోండి, ఒక కంట్రీ ఏ అనేది ఒక కంట్రీ ఉంది. సో వర్సెస్ అండ్ ఇంకో కంట్రీ ఉంది, కంట్రీ బి. కంట్రీ ఏ వర్సెస్ కంట్రీ బి అనే రెండు కంట్రీస్ ఉన్నాయి. ఓకే, నెంబర్ 1. అయితే ఇప్పుడు కంట్రీ ఏ తీసుకుందాం. కంట్రీ ఏలో ఇద్దరు పర్సన్స్ ఉన్నారు అనుకోండి. ఓకే, ఒక పర్సన్ పేరు రాజు. ఓకే, ఒక పర్సన్ పేరు రాజు ఉన్నాడు. ఇతని యొక్క ఇన్కమ్ అనేది 90 రూపీస్ ఉంది. ఎంత? సో ఇన్కమ్ అనేది ఎంత ఉంది? 90 రూపీస్ అనేది ఉంది. ఓకేనా, ఇతనికి ఇన్కమ్ అనేది. ఓకే, ఒక రోజుకి అనుకోండి, ఒక మంత్కి అనుకోండి, వాట్ ఎవర్ ఇట్ మే బి. సో జస్ట్ నెక్స్ట్ ఇంకొకరు ఉన్నారు. సో ఒక రాజు ఒకరు ఉన్నారు, ఇంకొకరు లక్ష్మణ్. సో ఎవరున్నారు? లక్ష్మణ్ అనే ఉన్నాడు. సో అతనికి సో ఎంత ఇన్కమ్ ఉందంటే ఆయనకి 10 రూపీస్ మాత్రమే ఇన్కమ్ ఉంది. సో ఇప్పుడు యావరేజ్ ఇన్కమ్ ఆఫ్ ద ఆ కంట్రీలో ఉన్నటువంటి పీపుల్, అంటే ఇలా చాలా మంది తీసుకుంటాం, మనం ఇద్దరు పీపుల్ని తీసుకుందాం. ఒక కంట్రీలో సమ్ బిలియన్ పీపుల్స్ ఉంటారు కదా, సో అందరి యొక్క ఇన్కమ్ యాడ్ చేస్తే యావరేజ్ ఇన్కమ్ వస్తుంది. ఇట్లాగే మనం ఇక్కడ ఇద్దరినే తీసుకుంటాం. అంటే ఇప్పుడు ఈ కంట్రీలో యావరేజ్ ఇన్కమ్ ఆఫ్ ద పీపుల్ ఎంత మనకి, సో తీసుకుంటే యావరేజ్ ఇన్కమ్ ఎంత వస్తుంది? 50 రూపాయలు. ఆ కంట్రీ యొక్క యావరేజ్ ఇన్కమ్ 50 రూపాయలు. అదే కంట్రీ బికి వెళ్దాం. కంట్రీ బిలో ఓకే, సో కంట్రీ బి తీసుకుందాం మనకి. సో కంట్రీ బిలో తీసుకుంటే కంట్రీ బిలో రఘు ఉన్నాడు. ఓకే, సో రఘు ఉన్నాడు. ఇతని యొక్క ఇన్కమ్ అనేది మనకి తీసుకుంటే మనకి 50 రూపీస్ అనేది ఇన్కమ్ ఉంది. ఓకేనా, రఘు ఉన్నాడు. సో అట్లానే ధన్ సింగ్ ఉన్నాడు. ఓకే, సో ఇతని యొక్క ఇన్కమ్ అనేది కూడా 50 రూపాయలు ఉంది. ఇతని యొక్క ఇన్కమ్ అనేది 50 రూపాయలు ఉంది. సో ఈ కంట్రీలో యావరేజ్ ఇన్కమ్ తీసుకుంటే ఎంత వస్తుంది? ఈ కంట్రీలో ఇద్దరు యావరేజ్ ఇన్కమ్ తీసుకున్నా కానీ 50 + 50 సో డివైడెడ్ బై 2 మళ్ళీ ఎంత వస్తుంది? 50 వచ్చింది. ఓకే, యావరేజ్ ఇన్కమ్ అనేది సేమ్ కనిపిస్తుంది. కంట్రీ ఏకి కంట్రీ బికి యావరేజ్ ఇన్కమ్ సేమ్, అంటే డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ద ఇన్కమ్ సేమ్ కనిపిస్తుంది. కానీ చూడాలి, ఇక్కడ యావరేజ్ ఇన్కమ్ అనేది సేమ్ ఉంది, కానీ ఈ కంట్రీకి ఈ కంట్రీకి మధ్య డిఫరెన్స్ చూడండి. ఇక్కడ ఒక్కొక్కరికి 50 రూపాయలు ఈక్వల్ గా డిస్ట్రిబ్యూషన్ అయింది, ఈక్వల్ గా 50 రూపాయలు ఉన్నాయి. కానీ ఇక్కడ తీసుకుంటే ఒకదానికి 90 రూపాయలు ఉంది, ఒకదాని దగ్గర ఏకదం 10 రూపాయలే ఉంది. అంటే ఇక్కడ హ్యూజ్ ఏమున్నాయి మనకి? ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్ అనేవి ఉన్నాయి. హ్యూజ్ ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్ ఉన్నాయి. ఆ దేశంలో సంపద అనేది ఇక్కడ కొద్ది మంది చేతుల్లోనే ఉంది. ఇక్కడ దేశంలో సంపద అనేది ఈక్వల్ గా డిస్ట్రిబ్యూట్ అయింది. ఇక్కడ యావరేజ్ తీసుకుంటే యావరేజ్ రెండు సేమే ఉన్నాయి. 50 రూపాయలు సేమే వచ్చింది, కానీ ఇక్కడ హ్యూజ్ డిస్పారిటీ ఉన్నాయి ఇక్కడ. సో ఇలాంటి దేశంలో ఎక్కువ మొత్తాలు ఏమున్నట్టు కనిపిస్తున్నాయి మనకి. ఇలాంటి దేశాల్లో ఎక్కువ మొత్తాలు ఏముంటాయి? ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్ ఉంటాయి. ఏమంటాం? ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్ ఉంది. ఇక్కడ ఏముంది? ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీ ఉందా? లేదు, ఇన్కమ్ ఈక్వాలిటీ ఉంది. సో ఇలా ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్ ని మనం స్టడీ చేయడానికి కోసమే ఈ రెండు ఉన్నాయి మనకు. ఒక లోరెంజ్ కర్వ్ అనేది విజువల్ రిప్రజెంటేషన్ అయితే, అండ్ జినీ కోఎఫిషియంట్ అనేది ఏంటి మనకి? మ్యాథమెటికల్ రిప్రజెంటేషన్ గా ఉంటుంది. సరే, వాటి గురించి మనం మాట్లాడుకుందాం. అంటే ఇక్కడ మనము ఈ రెండింటిని దేని ద్వారా డ్రా చేస్తామంటే పాపులేషన్ వర్సెస్ ఇన్కమ్, అంతే కదా, సింపుల్. ఇప్పుడు ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీ దేని ద్వారా కొలుస్తున్నాం? మనకున్న ఇన్కమ్ ఎవరిని తీసుకున్నాం? పాపులేషన్ కదా తీసుకునేది. సో కాబట్టి ఈ రెండు కూడా దేంతో ముడిపడి ఉంటాయి? పీపుల్, పాపులేషన్ ఎంత ఉంది, ఆ పాపులేషన్ దగ్గర ఉన్నటువంటి ఏంటిది ఇన్కమ్ ఎంత ఉందన్న దాన్ని బట్టే కదా మనం మెజర్ చేసేది. ఎంత ఇన్కమ్ ఉంది ఆ దేశంలో ఎంత పాపులేషన్ ఉందనేది కదా ఇక్కడ చిన్న ఎగ్జాంపుల్ ద్వారా తీసుకుంది. సో ఇప్పుడు లోరెంజ్ కర్వ్ అయినా కానీ లేదా జినీ కోఎఫిషియంట్ అయినా కానీ రెండు కూడా మనం ఏంటిదంటే పాపులేషన్, ఆ పాపులేషన్ దగ్గర ఉన్నటువంటి ఏంటిది ఇన్కమ్ ఆధారంగానే మనకు గ్రాఫ్స్ ని డ్రా చేయడం జరుగుతుంది. ఎక్స్ యాక్సిస్ మీద, వై యాక్సిస్ మీద కొన్ని పారామీటర్స్ తీసుకొని మనం డ్రా చేయడం జరుగుతుంది. అయితే 1905 సంవత్సరంలో ఈ లోరెంజ్ కర్వ్ తీసుకురావడం జరిగింది. ఓకేనా, 1905లో. సో 1905 సంవత్సరంలో మనకి లోరెంజ్ అనే ఎకనామిస్ట్ 1905లో ఈ లోరెంజ్ కర్వ్ తీసుకొచ్చాడు. ఈ లోరెంజ్ కర్వ్ ఆధారంగా 1912 లోపల మళ్ళీ జినీ కోఎఫిషియంట్ అనేది రావడం జరిగింది. జినీ కోఎఫిషియంట్ అనేది. మరి ఇప్పుడు లోరెంజ్ కర్వ్ డ్రా చేస్తుందాం. ఓకే, వాట్ ఈస్ మీన్ బై లోరెంజ్ కర్వ్? లోరెంజ్ కర్వ్ డ్రా చేయాలంటే ఫస్ట్ మనకి ఏం కావాలి?
సో లో రేంజ్ కర్వ్ డ్రా చేయాలంటే పాపులేషన్ అండ్ ఇన్కమ్ ఆఫ్ ద పీపుల్ కావాలి. లో రేంజ్ ఎలా డ్రా చేశాడంటే ఎక్స్ యాక్సిస్ పైన మనకి ఏంటి క్యుములేటివ్ పర్సెంటేజ్ ఆఫ్ ద పాపులేషన్, ఆ దేశంలో ఉన్నటువంటి పాపులేషన్ పర్సెంటేజ్ క్యుములేటివ్ పర్సెంటేజెస్. వై యాక్సిస్ మీద తీసుకుంటే మనకి ఇన్కమ్ క్యుములేటివ్ ఇన్కమ్ ని తీసుకోవడం జరిగింది. ఓకేనా. సో ఇన్కమ్ వర్సెస్ ఏంటిది పాపులేషన్ తీసుకొని మనకి లో రేంజ్ కర్వ్ డ్రా చేయడం జరిగింది. ఓకేనా. సో పాపులేషన్ ఇన్కమ్ ఎంత డిస్ట్రిబ్యూట్ అయింది, ఇంతకుముందు ఒక ఎగ్జాంపుల్ లో చూసాం కదా, ఇలా లో రేంజ్ కర్వ్ డ్రా చేశాడు. సపోజ్ ఇప్పుడు మీరు లాజిక్ ఆలోచించాలి, ఇక్కడ కొంచెం ఓపిక ఉండాలి. చూడండి ఇక్కడ 10% ఆఫ్ ద పీపుల్ 10 కదా, ఈ పాయింట్ దగ్గర కోయిన్సైడ్ అవుతుంది. 10% ఆఫ్ ద పీపుల్ దగ్గర 10% ఆఫ్ ద ఇన్కమ్ ఉంది అనుకుందాం. ఇక 20% ఆఫ్ ద పీపుల్ దగ్గర ఎంత ఉంది, 20% ఆఫ్ ద ఇన్కమ్ ఉంది అనుకుందాం. ఓకేనా. 30% ఆఫ్ ద పాపులేషన్ దగ్గర 30% ఆఫ్ ద ఇన్కమ్ ఉంది. క్లియర్ కదా అనుకుందాం మనం. సో 40% ఆఫ్ ద పీపుల్ దగ్గర ఏముంది, 40% ఆఫ్ ద ఇన్కమ్ ఉంది. నెక్స్ట్ 50% ఆఫ్ ద పీపుల్ దగ్గర ఏముంది, 50% ఆఫ్ ద పాపులేషన్ దగ్గర 50% ఆఫ్ ద ఇన్కమ్ ఉంది అనుకుందాం. సపోజ్ అనుకుందాం మనం, అట్లా జరుగుతుందా అంటే సొసైటీలో జరగచ్చు జరగకపోవచ్చు. సో ఇది మనం థియరిటికల్గా ఇలా అనుకుందాం. 50% ఆఫ్ ద పాపులేషన్ దగ్గర 50% ఆఫ్ ద ఇన్కమ్ ఉంది. 60% ఆఫ్ ద పాపులేషన్ దగ్గర ఆ దేశంలో ఉన్నటువంటి 60% ఇన్కమ్ అనేది ఉంది మనకి. సో ఈ 70% ఆఫ్ ద పీపుల్ దగ్గర 70% ఉంది. ఓకేనా. 80% ఆఫ్ ద పాపులేషన్ దగ్గర 80% ఆఫ్ ద ఇన్కమ్ ఉంది. 90% ఆఫ్ ద పాపులేషన్ దగ్గర 90% ఆఫ్ ద ఇన్కమ్ ఉంది. 100% ఆఫ్ ద పాపులేషన్ దగ్గర 100% ఆఫ్ ద ఇన్కమ్ ఉంది. అంటే దాని అర్థం ఏంటిది, ఏమర్థమైంది మనకి చూడండి ఇక్కడ మీరు. ఇక్కడ మనకు అర్థమైంది ఏంటిదంటే ఈ పాయింట్స్ అన్ని జాయిన్ చేసామా లేదా అంటే 10% ఆఫ్ ద పాపులేషన్, ఆ కంట్రీలో ఉన్నటువంటి 10% ఆఫ్ ద పాపులేషన్ కి ఆ కంట్రీలో జనరేట్ అయిన 10% ఆఫ్ ద ఇన్కమ్ ఉందని, అంటే ఈక్వల్ డిస్ట్రిబ్యూట్ అయింది కదా. 10% ఆఫ్ ద పాపులేషన్ దగ్గర 10% ఇన్కమ్ ఉంది. 20% ఆఫ్ ద పాపులేషన్ దగ్గర 20% ఆఫ్ ద ఇన్కమ్ ఉంది. అంటే 10 మంది దగ్గర 10 రూపాయలు ఉంటాయి, 20 మంది దగ్గర 20 రూపాయలు ఉన్నాయి, 30 మంది దగ్గర 30 రూపాయలు ఉన్నాయి, 40 మంది దగ్గర 40 రూపాయలు ఉన్నాయి. అదే కదా దాని మీనింగ్ అది. సో ఈక్వల్ డిస్ట్రిబ్యూట్ అయిందని దాని అర్థం. సో ఇప్పుడు ఇలాంటి టైంలో ఏం చేయాలి అంటే మనకి లో రేంజ్ కర్వ్ ఏం చెప్తుందంటే ఇవన్నిట్లా జాయిన్ చేయాలి. ఇదన్నీ ఈ పాయింట్స్ అన్నిట్లో జాయిన్ చేసుకుంటూ పోయామనుకో ఒక స్ట్రేట్ లైన్ వస్తుందా లేదా, ఇవన్నిట్లో జాయిన్ చేసాం. ఇవన్నిట్లో జాయిన్ చేస్తుంటే ఇక్కడ మీకు 45 degrees యాంగిల్ వస్తుందా లేదా, ఈ 45 degrees ఆఫ్ యాంగిల్లో ఈ స్ట్రేట్ లైన్ ఉందా, ఈ స్ట్రేట్ లైన్ అనేది డ్రా చేయడం జరిగింది. ఇప్పుడు ఈ స్ట్రేట్ లైన్ అనేది పాయింట్స్ అన్ని జాయిన్ చేస్తే మనం స్ట్రేట్ లైన్ డ్రా చేస్తాం కదా. ఇప్పుడు ఈ స్ట్రేట్ లైన్ దేన్ని ఇండికేట్ చేస్తుంది మీరు చెప్పండి. స్ట్రేట్ లైన్ దేన్ని ఇండికేట్ చేస్తుందమ్మా బుజ్జి. చూడండి ఇక్కడ 10% ఆఫ్ ద పాపులేషన్ దగ్గర ఏముంది, 10% ఆఫ్ ద ఇన్కమ్ ఉంది. 20% ఆఫ్ ద పాపులేషన్ దగ్గర 20% ఆఫ్ ద ఇన్కమ్ ఉంది. 30% దగ్గర 30% ఉంది. అవునా కదా. సో ఎవరిదా ఎక్కువ లేదు తక్కువ లేదు, ఎంత పర్సెంటేజ్ ఆఫ్ ద పాపులేషన్ ఉంటే అంత పర్సెంటేజ్ ఆఫ్ ద ఇన్కమ్ ఉంది. అంటే ఇలా ఈ 45 degrees ఆఫ్ ద యాంగిల్ యొక్క కర్వ్ ఉంది కదా. సో ఇదేంటిది పర్ఫెక్ట్ ఈక్వాలిటీ. ఇదేంటిది ఇన్కమ్ అనేది పర్ఫెక్ట్ గా డిస్ట్రిబ్యూట్ అయిందని. సో దిస్ ఈస్ ద పర్ఫెక్ట్ ఈక్వాలిటీ కర్వ్ ఇది. ఓకేనా. పర్ఫెక్ట్ ఈక్వాలిటీ లైన్ ఏది 45 degrees. ఏదైతే ఈ 45 degrees స్ట్రైట్ లైన్ ఉందో సో ఈ 45 degrees ఆఫ్ ద స్ట్రైట్ లైన్ అనేది పర్ఫెక్ట్ ఈక్వాలిటీని ఇండికేట్ చేస్తుంది. దేన్ని పర్ఫెక్ట్ ఈక్వాలిటీని ఇండికేట్ చేస్తుంది అని చెప్పేసి లో రేంజ్ చెప్పడం జరిగింది. పర్ఫెక్ట్ ఈక్వాలిటీని ఇండికేట్ చేస్తుంది మనకి ఇది. ఏది లో రేంజ్ కర్వ్ అనేది. సో ఓకేనా. ఇది ఇక్కడ లో రేంజ్ కర్వ్ డ్రా చేయాలి మనం. లో రేంజ్ కర్వ్ కి జస్ట్ ఇది బేసిక్ పాయింట్ అనమాట. ఇంకా నెక్స్ట్ లో రేంజ్ కర్వ్ డ్రా చేయాలి. నెక్స్ట్ లో రేంజ్ కర్వ్ ఏం చెప్తుందని మనం చూద్దాం. సో పర్ఫెక్ట్ ఇన్ఈక్వాలిటీ ఏంటి, పర్ఫెక్ట్ ఈక్వాలిటీ ఏంటిది, 45 degrees ఆఫ్ ద యాంగిల్ ఉంటుంది ఏంటి పర్ఫెక్ట్ ఈక్వాలిటీ. ఇప్పుడు చూడండి వాట్ ఈస్ ద లో రేంజ్ కర్వ్. లో రేంజ్ కర్వ్ షోస్ దట్ ద ప్రపోర్షన్ ఆఫ్ ద ఇన్కమ్ ఎర్న్డ్ బై ద ఎట్ ఎనీ గివెన్ పర్సెంటేజ్ ఆఫ్ ద వాట్ పాపులేషన్. 10% ఆఫ్ ద పాపులేషన్ దగ్గర 10% ఆఫ్ ద ఇన్కమ్ ఉంది. 20% దగ్గర 20% ఉంది. 30% దగ్గర 30% ఉంటుంది. ఏంటిది అంత ఈక్వల్గా ఉందనే కదా. ఎంతమంది పాపులేషన్ ఉంటే అంత ఇన్కమ్ ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ అవుతున్నప్పుడు పర్ఫెక్ట్ ఈక్వాలిటీ అని. చూడండి ద లైన్ ఆఫ్ ద 45 degrees ఆఫ్ ద యాంగిల్ షోస్ దట్ పర్ఫెక్ట్లీ ఇన్కమ్ ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్. పర్ఫెక్ట్ గా ఈక్వల్ అనేది ఇన్కమ్ అనేది డిస్ట్రిబ్యూషన్ అయ్యింది. ఏది 45 degrees ఆఫ్ ద యాంగిల్ ఏదైతే ఉందో సో యాంగిల్ అనేది మనం అన్ని పాయింట్స్ ని జాయిన్ చేయడం జరిగింది. అన్ని పాయింట్స్ ని జాయిన్ చేసి 45 degrees ఏమైంది మనకి పర్ఫెక్ట్ గా ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్ అనేది రావడం జరిగింది. ఓకేనా. సో ఇప్పుడు చూద్దాం మనం దిస్ వన్. సో ఇది సో ఈ 45 degrees ఆఫ్ ద యాంగిల్ ఏదైతే ఉందో సో ఇదంతా కూడా మనకి ఏంటిది పర్ఫెక్ట్ ఈక్వాలిటీని ఇండికేట్ చేస్తుంది. దిస్ ఇస్ ద సో పర్ఫెక్ట్ ఈక్వాలిటీ. ఓకే రైట్. 45 degrees ఆఫ్ ద సో దిస్ లైన్ సో ఇండికేటింగ్ ద వాట్ పర్ఫెక్ట్ ఈక్వాలిటీని ఇండికేట్ చేస్తుంది. మనం ఇంతకుముందు ఎగ్జాంపుల్లో చూసాం రైట్. ఇలా పర్ఫెక్ట్ ఈక్వాలిటీని ఇండికేట్ చేస్తుంది. ఇప్పుడు లో రేంజ్ ఏం చేశాడంటే లో రేంజ్ కర్వ్ని డ్రా చేశాడు. లో రేంజ్ కర్వ్ని డ్రా చేయడం జరిగింది. ఇప్పుడు మనం మాట్లాడింది ఏంటి థియరిటికల్ సిచ్యువేషన్. ప్రతి కంట్రీలో 100% ఆఫ్ ద ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ ఉంటుందా, ఉండదు. సో అప్పుడు కర్వ్ ఏమైతుంది మనకి ఇలా డిఫరెంట్ గా సో ఏ కంట్రీకైనా సరే కర్వ్ ఇలా వస్తుంటాయి మనకి. ఇది ఇలా కర్వ్ అనేది ఇలా వస్తుంటాయి. సో ఇలా వస్తే ఇది ఈ కర్వ్ని మనం ఏమంటామంటే లో రేంజ్ కర్వ్ అంటాము. ఈ కర్వ్ని ఏమంటాం మనం లో రేంజ్ కర్వ్ అని చెప్తుంటాము. సో ఇదేంటిది సో ఈక్వాలిటీ. సో ఇదేంటిది సో పర్ఫెక్ట్ ఈక్వాలిటీ కదా ఈ లైన్ అనేది. ఈ లైన్ అనేది పర్ఫెక్ట్ ఈక్వాలిటీ.
అండ్ ఇప్పుడు ఈ డ్రా చేసిన కర్వ్ ఏంటి, లోరెంజ్ కర్వ్. లోరెంజ్ కర్వ్ అని ఏంటిది, ఇప్పుడు చూడొచ్చు, ఇక్కడ చూడండి ఎట్లా డ్రా చేసాం. ఏదైనా ఒక కంట్రీ తీసుకుంటే మనకి ఎగ్జాంపుల్ అర్థమవుతుంది. చూడండి, ఇప్పుడు 10% ఆఫ్ ద పీపుల్ దగ్గర అంత ఇన్కమ్ లేదు, 20% ఆఫ్ ద పీపుల్ దగ్గర అంత ఇన్కమ్ ఉందా, 20% లేదు. 30% ఆఫ్ ద పీపుల్ దగ్గర 30% ఉందా, లేదు. 40% ఆఫ్ ద పీపుల్ దగ్గర 40% ఉందా, లేదు. 50% ఆఫ్ ద పీపుల్ దగ్గర ఉందా, లేదు. చూడండి, 50% దేంతో కోయిన్సైడ్, ఇక్కడ కోయిన్సైడ్ అవుతుందా లేదా, అంతే కదా. ఇక్కడ 60% ఆఫ్ ద పీపుల్ ఇక్కడ కోయిన్సైడ్, వాళ్ళ దగ్గర 60% ఇక్కడికి రావాలి, అక్కడ ఉందా, లేదు. 70% ఆఫ్ ద పీపుల్ దగ్గర 70% ఆఫ్ ద ఇన్కమ్ ఉందా, లేదు. 80% దగ్గర 80 ఉందా, లేదు. 90% దగ్గర 90 ఉందా, లేదు. 100% దగ్గర 100% ఆఫ్ ద ఇన్కమ్ ఉందా, లేదు. అర్థమవుతుందా మనకి. సో అందువలన ఇక్కడ ఏం చెప్తున్నాయంటే, సో ఈ గ్యాప్ ఏదైతే దీన్ని లోరెంజ్ కర్వ్ అని చెప్తున్నాం మనం. ఏది, ఈ లైన్, ఈ వైట్ కలర్ లైన్ ఏదైతే ఉందో, సో ఈ వైట్ కలర్ లైన్ ఏమంటున్నాం మనం, లోరెంజ్ కర్వ్ అని చెప్తున్నాము. లోరెంజ్ కర్వ్ అనేది దేన్ని ఇండికేట్ చేస్తుంది అనేది మనకి పాయింట్. సో ఇప్పుడు ఈ స్పేస్ ఉంది కదా, ఈ గ్యాప్, వాట్ ఎవర్ దిస్ ఏరియా. సో ఈ రెండిట్ల మధ్యన ఏరియా ఉందా కదమ్మా, ఈ ఏరియా. సో ఈ ఏరియా ఏదైతే ఉందో, ఈ ఏరియా అనేది దేన్ని ఇండికేట్ చేస్తుంది, ఈక్వాలిటీనా ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్ అంటే దిస్ ఏరియా ఈజ్ ఇండికేటింగ్ ద వాట్, ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్ ని ఇండికేట్ చేస్తుంది. ఇది దేన్ని ఇండికేట్ చేస్తుంది, ఇన్కమ్ యొక్క ఇన్ఈక్వాలిటీస్ ని ఇండికేట్ చేస్తుంది ఏరియా. ఈ ఏరియా ఏదైతే ఉందో, ఈ వైట్ కలర్ ఏరియా ఉంది కదా, సో ఈ ఏరియా, సో ఏది, ఈ ఈక్వాలిటీకి మనం డ్రా చేసిన కర్వ్కి, సో ఇదంతా కూడా దేన్ని ఇండికేట్ చేస్తుంది, ఇన్ఈక్వాలిటీస్ ని ఇండికేట్ చేస్తుంది. దేన్ని, ఇన్ఈక్వాలిటీస్ ని. ఈక్వాలిటీ ఉందంటే ఏంటిది, సో మనం డ్రా చేసే కర్వ్ ఏ కంట్రీకి అయితే నువ్వు తీసుకున్నావో ఆ కంట్రీ కర్వ్, ఈ కర్వ్ అనేది ఏమన్నా రెండు కోయిన్సైడ్ అవ్వాలి కదా. ఇప్పుడు సపోజ్ నేను వేరేది తీసుకున్నానమ్మా, ఇప్పుడు ఇంకోటి తీసుకున్నా, సపోజ్ అనుకుందాం, ఇది తీసుకున్నాం. ఇది ఒక మామూలుగా ఇది జనరల్ కర్వ్ 45 degrees, ఏంటిది, ఇది మనకి ఈక్వాలిటీ ఉన్నటువంటి కర్వ్, ఓకేనా. ఇప్పుడు వేరే కంట్రీకి రెండు మూడు రకాలుగా డ్రా చేశాను అనుకుందాం. ఇప్పుడు ఒక కంట్రీకి ఇంతే వచ్చింది, ఇంతే గ్యాప్ ఉంది అనుకుందాం. ఒక కంట్రీకి ఇలానే వచ్చింది, చాలా తక్కువ గ్యాప్ వచ్చింది. ఇంకో కంట్రీకి డ్రా చేశాను నేను. ఇంకో కంట్రీకి డ్రా చేసినప్పుడు ఇలా వచ్చింది, వాల్యూస్ తీసుకుంటే ఇలా వచ్చింది ఇంకో కంట్రీకి. అట్లానే ఇంకో దిక్కుమాల కంట్రీకి తీసుకున్నాను నేను, ఇంకోటి దానికి ఇట్లా వచ్చింది, ఇంకా కర్వ్ ఇలా బెండ్ అవుతుంది. అంటే ఏమైంది చూడండి, దీని యొక్క ఏరియా అనేది చాలా చాలా తక్కువగా ఉంది. అంటే ఈక్వాలిటీ కర్వ్కి ఈ కర్వ్కి మధ్య ఏముంది, లోరెంజ్ కర్వ్కి గ్యాప్ తక్కువ ఉంది. అంటే ఇది క్లోజ్ టు ఈక్వాలిటీ ఉంది. అంటే ఇక్కడ ఈ దేశంలో ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్ ఏమైనా తక్కువ ఉన్నాయని. ఓకే, ఇప్పుడు ఈ కర్వ్ వేరే కంట్రీకి డ్రా చేస్తాం, ఇంకో కంట్రీకి. సో ఇంకో కంట్రీకి ఇంత గ్యాప్ ఉంది, అంటే ఇంత గ్యాప్ పెరిగింది. దేంతో గ్యాప్ పెరిగింది, ఈక్వాలిటీ నుంచి గ్యాప్ పెరిగింది. అంటే ఆ దేశంలో ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇప్పుడు ఇంకో కంట్రీకి డ్రా చేస్తాను నేను, ఇది ఇంత పెద్ద గ్యాప్ ఏరియా ఉంది. దేని నుంచి కంపేర్ చేస్తే, ఈక్వాలిటీ కర్వ్ నుంచి డ్రా చేస్తే. సపోజ్ ఏదైనా ఒక దేశానికి నేను కర్వ్ డ్రా చేసా, ఆ కర్వ్ అనేది దీంతో కోయిన్సైడ్ అవుతుంది అనుకో, ఇట్లా వచ్చింది అనుకోండి, ఇట్లా రెడ్ లైన్ లాగా. సో ఇట్లా వచ్చేసింది అనుకోండి కర్వ్, అప్పుడు ఏమవుతుంది, ఆ దేశంలో ఏమున్నట్టు, మనకు ఈక్వాలిటీ ఉన్నట్టు, ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్ ఉన్నట్టు. ఇలా దూరంగా జరిగిపోతున్న కొద్ది ఏం పెరుగుతున్నట్టు, ఈ గ్యాప్ పెరుగుతుంది. అంటే ఈ గ్యాప్ పెరుగుతున్న కొద్ది ఏం పెరుగుతున్నట్టు, మనకి ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్ పెరుగుతున్నట్టు. ఎందుకంటే 45 degrees దేన్ని ఇండికేట్ చేస్తుంది, మనకి ఈక్వాలిటీని ఇండికేట్ చేస్తుంది. సో కాబట్టి నువ్వు ఏదైతే ఈ లోరెంజ్ కర్వ్ డ్రా చేసావో, ఈ గ్యాప్ ఏదైతే ఉందో, ఈ గ్యాప్ అనేది నీకు దేన్ని ఇండికేట్ చేస్తుంది, నీకు ఇన్ఈక్వాలిటీస్ ని ఇండికేట్ చేస్తుంది. ఎంత ఇది గ్యాప్ పెరుగుకుంటూ పోతే అంత ఇన్ఈక్వాలిటీ. దగ్గరకు వచ్చిన కొద్ది ఈక్వాలిటీ ఏమైతే పెరుగుతున్నట్టు, ఇన్ఈక్వాలిటీ తగ్గుతున్నట్టు. ఎందుకంటే 45 degrees తోటి నువ్వు కోయిన్సైడ్ అయినా అనుకో, అంతే కదా దాని మీనింగ్. మీకు ఇంకా అర్థమైంది అనుకుంటున్నా నేను. అర్థం కాకపోతే సో లాస్ట్ అండ్ ఫైనల్ చూడండి ఒకసారి. ఇది 45 డన్. 45 ఇప్పుడు ఒక కంట్రీకి ఇలా డ్రా చేస్తానండి, ఇగో ఇలా వచ్చింది, స్ట్రైట్ లైన్ ఇంతే వచ్చింది, దీని వెంబడే వచ్చింది. దీని వెంబడే వచ్చినప్పుడు ఏదైనా ఒక కంట్రీకి ఏమైతే అప్పుడు ఆటోమేటిక్గా గ్యాప్ చాలా చాలా తక్కువ ఉంది. అంటే ఏంటిది, పర్ఫెక్ట్ ఈక్వాలిటీకి దగ్గరగా ఉందనే కదా. ఇంకో కంట్రీకి డ్రా చేస్తాను నేను, ఇంకో కంట్రీకి డ్రా చేసినప్పుడు ఇలా వచ్చింది, ఇంకో కంట్రీకి డ్రా చేసినప్పుడు ఇలా వచ్చింది. అంటే గ్యాప్ ఏమైందమ్మా, పెరిగిందా లేదా. సో ఇక్కడ నుంచి ఏం పెరిగింది, మనకి గ్యాప్ అనేది పెరుగుతుందా లేదా. ఇక్కడ నుంచి వెళ్ళినప్పుడు ఏం పెరుగుతుంది, మనకి గ్యాప్ అనేది పెరుగుతుంది. గ్యాప్ అనేది పెరుగుతూ ఉందంటే ఏంటిది, ఇది ఈక్వాలిటీ కదా, పర్ఫెక్ట్ ఈక్వాలిటీ ఇక్కడ ఉంది, ఇంత గ్యాప్ ఉంది. సో ఇంత గ్యాప్ పెరుగుతున్నప్పుడు ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్ ఏమైనట్టు, పెరుగుతూ ఉన్నట్టు. సో ఈ కర్వ్ని ఏమంటే చెప్తాం మనం, లోరెంజ్ కర్వ్ అని చెప్తుంటాము. ఏమని చెప్తుంటాం, లోరెంజ్ కర్వ్. క్లియర్, లోరెంజ్ కర్వ్. చూడండి ఇప్పుడు, the line 45 degrees of the angle shows the what perfect equality of the income distribution, while other line shows that actual distribution of the income. Other line అంటే ఏ కంట్రీకి మనం తీసుకొని డ్రా చేస్తామో ఆ కంట్రీ లైన్, అంతే కదా. పారామీటర్స్ సబ్స్టిట్యూట్ చేస్తాం మనం. ఫర్దర్ అవే ఫ్రమ్ ద డయాగ్నల్, దట్ ఈస్ అ మోర్ అన్ఈక్వల్ సైజ్ ఆఫ్ ద వాట్ డిస్ట్రిబ్యూషన్. ఇలా నువ్వు ఇది పర్ఫెక్ట్ ఇలా ఉంటుంటే, సో నువ్వు ఇలా ఇది పోతూ ఉంటే ఏం పెరుగుతున్నట్టు, ఈ మధ్య గ్యాప్ పెరుగుతున్నట్టే. అంటే ఏం పెరుగుతున్నట్టు, ఇన్ఈక్వాలిటీస్ పెరుగుతున్నట్టు.
ఆ దేశంలో ఈక్వాలిటీ ఉందా ఇన్ఈక్వాలిటీ ఉందా అనేది మనం ఇలా లో రేంజ్ కర్వ్ ద్వారా మనం తెలుసుకోవడానికి అవకాశం అనేది ఉంది. సో లో రేంజ్ కర్వ్, ద లైన్ ఎట్ ద 45 degree యాంగిల్ షోస్ దట్ పర్ఫెక్ట్లీ ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ అండ్ అదర్ షోస్ ద వాట్ యాక్చువల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ద ఇన్కమ్. అది యాక్చువల్ ఇప్పుడు ఈ 45 degrees ఆఫ్ ద యాంగిల్ తోటి ఈ కర్వ్ రెండు కోయిన్సైడ్ అయినాయి అనుకోండి, ఏం లేదు ఈక్వాలిటీ ఉన్నట్టు. ఇంకా ఇలా దూరం జరుపుకుంటూ పోతుంది అనుకోండి, ఇలా ఇంకా పెద్దగా అవుతుంది అనుకోండి గ్యాప్, అప్పుడు ఏం పెరుగుతున్నట్టు మనకి ఇన్కమ్ ఈక్వాలిటీస్ పెరుగుతున్నట్టు. క్లియర్ కదా? రైట్. సో ఇది లో రేంజ్ కర్వ్కి సంబంధించి. ఇది 1905లో తీసుకురావడం జరిగింది. సో ఈ లో రేంజ్ కర్వ్ నుంచే మనకి ఏం డ్రా చేశారంటే మ్యాథమెటికల్గా జీనీ కోఎఫిషియంట్ 1912లో జీనీ కోఎఫిషియంట్ మనకి క్యాలిక్యులేట్ చేయడం జరిగింది. సో దీని నుంచే మనకి జీనీ కోఎఫిషియంట్ తీసుకొచ్చారు. ఓకే, ఎలా తీసుకొచ్చారంటే సో ఇప్పుడు చూద్దాం. దిస్ ఈజ్ ఆల్రెడీ పర్ఫెక్ట్ ఈక్వాలిటీ. ఓకే, సో దిస్ ఇస్ ద పర్ఫెక్ట్ సో ఈక్వాలిటీ 45 degrees యాంగిల్. సో అంటే ఏంటిది, మొత్తం ఈక్వల్గా డిస్ట్రిబ్యూషన్ జరిగింది. పర్ఫెక్ట్ ఈక్వాలిటీ కర్వ్, దట్ ఈస్ వాట్ ఎవర్ ద లైన్ ఈజ్ దే, దట్ లైన్ ఈజ్ ద పర్ఫెక్ట్ ఈక్వాలిటీ కర్వ్. ఓకేనా? సో జీనీ కోఎఫిషియంట్ అనేది ఏదైతే ఉందో అదేంటి మనకి పర్ఫెక్ట్ ఈక్వాలిటీ కర్వ్ అని చెప్తుంది. ఇప్పుడు వేరే ఒక కంట్రీకి, ఇండియాకో పాకిస్తాన్కో బంగ్లాదేశ్కో దిక్కుమాలిన దానికో డ్రా చేసినప్పుడు వాళ్ళ దేశంలో ఏమైంది, కర్వ్ ఇట్లా వచ్చింది, కర్వ్ షేప్. ఇక కర్వ్ షేప్ అనేది ఇట్లా వచ్చింది, ఎందుకంటే వాళ్ళ ఇన్కమ్ ఈక్వల్ డిస్ట్రిబ్యూట్ కర్వ్ షేప్ ఇలా వచ్చింది. ఓకేనా? కర్వ్ షేప్ అని ఇలా వచ్చింది. సో ఇప్పుడు కర్వ్ షేప్ ఇలా వచ్చినప్పుడు రైట్, సో నేను ఇంకోసారి దీన్ని కొంచెం గట్టి చేద్దాం. ఓకే, సో కర్వ్ అనేది ఇలా వచ్చింది, ఏదో ఒక కంట్రీకి తీసుకుందాం, ఆ కంట్రీకి డ్రా చేసినప్పుడు కర్వ్ ఇలా వచ్చింది అనుకుందాం సపోజ్. ఓకేనా? రైట్. సో కర్వ్ ఇలా వచ్చినప్పుడు ఈ గ్యాప్ ఏమైతే ఉందో ఈ గ్యాప్ అంతా కూడా ఉంది కదా, వాట్ ఎవర్ దిస్ గ్యాప్. సో ఈ గ్యాప్ ఏదైతే ఉందో ఈ గ్యాప్ అంతా కూడా ఏమి ఇండికేట్ చేస్తే మనకి ఇన్ఈక్వాలిటీస్ ఇండికేట్ చేస్తుంది. సో కాబట్టి దీన్ని ఏమనుకుందాం మనం, దీని ఏరియా ఉంది కదా, ఈ ఏరియాని సెక్షన్ ఏ అనే ఏరియా అని పెడదాం. సెక్షన్ ఏరియా, సో సెక్షన్ ఏరియా ఏ. నెక్స్ట్ సో ఇదంతా కూడా ఈ బియాండ్, ఇది లో రేంజ్ కర్వ్ కదా, సో ఇది లో రేంజ్ కర్వ్. ఓకే, సో లో రేంజ్ కర్వ్ దాటిన తర్వాత ఉన్న ఏరియాని మనం సెక్షన్ బి అని పేరు పెడదాం. ఓకే, లో రేంజ్ కర్వ్ దాటిన తర్వాత ఉన్నదంటే ఏంటిది, సెక్షన్ బి. సో ఇది లో రేంజ్ కర్వ్కిను ఈ 45 degrees యాంగిల్ లైన్ పర్ఫెక్ట్ ఈక్వాలిటీకి లో రేంజ్ కర్వ్కి మధ్యన ఉన్న దాని పేరు ఏంటిది, సెక్షన్ ఏ అనుకుందాం. ఈ ఏరియా మనం తీసుకునేది ఏంటిది, ఈ ఏరియా పేరు ఏంటిది, సెక్షన్ ఏ. సో నెక్స్ట్ కింద ఉన్న దాని పేరు ఏంటిది, ఏరియా పేరు సెక్షన్ బి. సో ఈ కింద ఉన్న ఏరియా ఉంది కదా, సో ఈ కింద ఉన్న ఏరియా అంతా కూడా ఏంటి, సెక్షన్ సో బి. ఇదంతా కూడా లో రేంజ్ కర్వ్ తర్వాత సో బియాండ్ ద లో రేంజ్ కర్వ్. సో బియాండ్ లో రేంజ్ కర్వ్ ఉన్నదంతా కూడా ఏంటిది మనకి, ఇదంతా కూడా సెక్షన్ బి అనుకుందాం. ఓకేనా? సెక్షన్ బి అనుకుందాం. ఇది కూడా ఇన్కమే కదా, సో సెక్షన్ సో బి అనుకుందాం ఇది. సో ఇప్పుడు జీనీ కోఎఫిషియంట్ అనేది ఎలా క్యాలిక్యులేట్ చేస్తారంటే సెక్షన్ ఏ డివైడెడ్ బై సెక్షన్ ఏ ప్లస్ బి ఏరియాస్, ఈ రెండిట్లా ఏరియాస్ తీసుకుంటాం మనం. అంటే ఇప్పుడు జీనీ కోఎఫిషియంట్ క్యాలిక్యులేట్ చేయడానికి కోసం దిస్ వాజ్ సెక్షన్ ఏ, ఏరియా ఆఫ్ ద సెక్షన్ ఏ డివైడెడ్ బై, ఓకే, సో ఈ రెండు సెక్షన్స్ ఏది, సెక్షన్ ఏ ప్లస్ బి, సెక్షన్ ఏ ప్లస్ బి ఏవైతే ఉన్నాయో ఈ సెక్షన్ ఏ ప్లస్ బి యొక్క ఏరియాని తీసుకుంటాం మనం. అంటే దిస్ ఏరియా, ఈ సెక్షన్ ఏకు ఉన్నటువంటి ఏరియా ప్లస్ సెక్షన్ ఏ ప్లస్ బి ఏరియా రెండు తీసుకుంటాం. రెండు తీసుకొని మనము ఈ జీనీ కోఎఫిషియంట్ క్యాలిక్యులేట్ చేస్తాం. జీనీ, సో జీనీ కోఎఫిషియంట్ క్యాలిక్యులేట్ చేయడానికి సెక్షన్ ఏ డివైడెడ్ బై సెక్షన్ ఏ ప్లస్ బి ఏరియాని కన్సిడరేషన్లోకి తీసుకుంటాం. ఓకేనా? ఎందుకు, అదంతా కూడా ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీని చూపిస్తుంది కదా, అదంతా కూడా ఏంటిది, ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీని చూపిస్తుంది. ఇప్పుడు సపోజ్ అనుకుందాం, సపోజ్ దీని యొక్క వాల్యూస్ ఏదైతే జీనీ కోఎఫిషియంట్ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో, సో జీనీ కోఎఫిషియంట్ వాల్యూస్ అనేది 0 నుంచి 1కి వేరీ అవుతాయి. ఓకేనా? 0 నుంచి 1కి వేరీ అవుతాం మాక్సిమం. సో 0 నుంచి 1 వరకు ఉంటాయి. 0 వచ్చింది అనుకోండి జీనీ కోఎఫిషియంట్ వాల్యూ, 0 వచ్చిందంటే దాని అర్థం ఏంటిదంటే కంట్రీలో మొత్తం కూడా ఏమున్నట్టు, ఈక్వాలిటీ ఉన్నట్టు, పర్ఫెక్ట్ ఈక్వాలిటీ ఉన్నట్టు. ఓకేనా? సో నెక్స్ట్ 1 వచ్చింది అనుకోండి వాల్యూ, ఇన్కమ్ హైయెస్ట్ ఇన్ఈక్వాలిటీ ఉన్నట్టు, ఇన్ఈక్వాలిటీ ఎక్కువగా ఉన్నట్టు ఆ కంట్రీలో. సో 0 నుంచి 1 వరకు వేరీ అవుతుంది. సో 0 నుంచి 1 వరకు వేరీ అవుతూ మనకి ఈక్వాలిటీ వస్తుంటుంది. రీడింగ్స్ అనేవి జీనీ కోఎఫిషియంట్ ఏముంటాయి, 0 నుంచి 1 వరకే ఉంటుంది. 0 ఉంటే ఈక్వాలిటీ, 1 ఉంటే పర్ఫెక్ట్ ఇన్ఈక్వాలిటీ. 0 పర్ఫెక్ట్ ఈక్వాలిటీ, 1 పర్ఫెక్ట్ ఇన్ఈక్వాలిటీ. 0 to 1 మధ్యలో వేరీ అవుతాయి. చూడండి 0 అంటే ఎందుకు పర్ఫెక్ట్ ఈక్వాలిటీ అవుతుంది, ఇక్కడ అబ్జర్వ్ చేద్దాం, మ్యాథమెటికల్ ఫార్ములాని అబ్జర్వ్ చేద్దాం. ఇప్పుడు మ్యాథమెటికల్ ఫార్ములా అబ్జర్వ్ చేస్తే మనకి ఇక్కడ ఎందుకు పర్ఫెక్ట్ ఈక్వాలిటీ అవుతుందంటే ఇక్కడ చూసాం మనం ఏం రాసామమ్మా, సెక్షన్ ఏ కదా, సెక్షన్ ఏ ఏరియా ఏదైతే ఉందో అది డివైడెడ్ బై ఏం రాసాం, సెక్షన్ ఏ ప్లస్ బి ఏరియాని డివైడెడ్ రాసామా లేదా. ఓకేనా? సెక్షన్ ఏరియా ఈ గ్యాప్ ఉండాలి కదా, ఈ గ్యాప్ ఇంత ఏరియా ఉంది. ఇప్పుడు గ్యాప్ తగ్గుకుంటూ పోతే ఏమైందమ్మా, అమ్మ బుజ్జి బంగారం ఇక్కడ చూసి చెప్పాలి,
ఇప్పుడు ఈ గ్యాప్ తగ్గుకుంటూ పోయింది అనుకో, ఇప్పుడు ఇది ఉందమ్మా, ఈ రెడ్ కలర్ డాట్ ఉంది, ఈ రెడ్ కలర్ లైన్ ఉంది, సరే ఈ రెడ్ కలర్ లైన్ నేను ఇప్పుడు ఇట్లా డ్రా చేసిన, రెడ్ కలర్ లైన్ ఇట్లా వచ్చింది, ఇట్లా వచ్చినప్పుడు ఏమైంది, ఇన్ఈక్వాలిటీ పెరిగిందా తగ్గిందా, తగ్గింది కదమ్మా బుజ్జి. ఇప్పుడు ఇలా డ్రా చేసినప్పుడు ఇంకా ఇన్ఈక్వాలిటీ ఏమైంది, తగ్గింది. ఇప్పుడు ఇంకో కంట్రీ డ్రా ఇలా చేసా, ఇంకా ఇన్ఈక్వాలిటీ తగ్గింది. సో ఇంకా ఇలా డ్రా చేసా, ఇన్ఈక్వాలిటీ తగ్గింది. ఇంకా ఇలా డ్రా చేసా, ఇన్ఈక్వాలిటీ తగ్గింది. అసలు ఇది మొత్తం కూడా ఈ 45 డిగ్రీస్ తోటి కోయిన్సైడ్ అయింది అనుకోండి. మనం డ్రా చేసే లైన్ ఏదో ఒక కంట్రీకి పారామీటర్ తీసుకొని మనం డ్రా చేసే లైన్ ఈ 45 డిగ్రీస్ ఆఫ్ ద లైన్ తోటే కోయిన్సైడ్ అయింది అనుకోండి, అప్పుడు జీరో కదా, ఏరియా జీరో కదా అమ్మా. అమ్మా బుజ్జి, నేను చెప్పింది అర్థమైందా? ఏరియా అనేది జీరో అవుతుందా లేదా? ఏరియా జీరో అవుతుంది కదా క్లియర్గా, అవునా కదా? ఇప్పుడు ఈ మధ్యలో ఏరియా ఉండాలి కదమ్మా, ఈ మధ్యలో ఏరియా లేకపోతే ఏమవుతుంది మీరు అర్థం చేసుకోండి. ఇక్కడ మధ్యలో ఉండాలనా లేదా ఏరియా? మరి మధ్యలో ఏరియా జీరో అయినప్పుడు ఏమవుతుంది, 0/something ఏమవుతుంది, జీరోనే కదా. నువ్వు చెప్పింది అర్థమైందా? 0/something. మీరంతా మ్యాథమెటిక్స్లో ఎక్స్పర్ట్స్ నాకన్నా, సో మీకు అర్థమై ఉండాలి. సో ఇలా లైన్ డ్రా చేసావు, ఓకేనా? ఈ లైన్ అనేది నీకు పర్ఫెక్ట్ ఇది 45 డిగ్రీస్ ఆఫ్ ద యాంగిల్ తోటి కోయిన్సైడ్ అయింది. ఇప్పుడు ఇక్కడ లేదు అనుకుందాం, ఇక్కడ స్పేస్ లేదు, ఈ రెండు ఒకదానికొకటి ఏమైనా కోయిన్సైడ్ అయినాయి, కలిసిపోయినాయి. ఈ రెండు కలిసిపోయినప్పుడు సెక్షన్ ఏ ఏరియా ఏమవుతుంది, జీరో అవుతుందా లేదా? రెండు కలిసిపోయినప్పుడు 0/something ఏదన్నా ఉండదు, ఇక్కడ వాల్యూ ఏమున్నా కానీ ఏమవుతుంది, జీరోనే అవుతుందా కదా? ఇవి ఎప్పుడు కోయిన్సైడ్ అవుతాయి, మనం డ్రా చేసే కరువు కానీ 45 డిగ్రీస్ యాంగిల్ ఉన్న 45 డిగ్రీస్ పర్ఫెక్ట్ ఈక్వాలిటీ తోటి ఎప్పుడు కోయిన్సైడ్ అవుతాయి, అసలు గ్యాప్ లేనప్పుడు కదా. గ్యాప్ లేదు అంటే ఏంటిది, ఈక్వాలిటీ ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీ లేదనే కదా. ఈ రెండు కోయిన్సైడ్ అవుతున్నాయంటే ఇక్కడ సెక్షన్ ఏ అనేది లేదని కదా. సెక్షన్ ఏ లేదు అంటే ఏంటిది, అసలు ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీ లేదని కదా. జీరో అవుతుంది సెక్షన్ ఏ లేనప్పుడు. సెక్షన్ ఏ జీరో అయినప్పుడు 0/something ఏమవుతుంది అమ్మా, జీరోనే అవుతుంది కదా. అందువల్ల జీరో ఉన్నప్పుడు ఏమంటున్నాం మనం, పర్ఫెక్ట్ ఈక్వాలిటీ అంటున్నాం. జీరో ఉన్నప్పుడు ఏమంటున్నాం, పర్ఫెక్ట్ ఈక్వాలిటీ అంటున్నాం. సరే ఇప్పుడు రెండో కేసు చూద్దాం. రెండో కేసు సరే, ఇది పర్ఫెక్ట్ ఈక్వాలిటీ కర్వ్, ఓకేనా? ఇప్పుడు ఈ కర్వ్ అనేది ఇట్లా పెద్దగా అయికుంటూ పోయింది అనుకోండి, మొత్తం ఇట్లా దీంతోటే కోయిన్సైడ్ అయిపోయింది, ఇట్లా కోయిన్సైడ్ అయిపోయినాయి. ఇప్పుడు ఏముంటాయి, సెక్షన్ ఏ సెక్షన్ బి ఏముండదు, అన్ని ఈక్వల్ అయితే, అవునా కదా? ఈ మొత్తం ఈక్వల్ అయినప్పుడు ఏమవుతుంది ఇక్కడ, సో ఇదే కదా మన ఫార్ములా వేసింది, సెక్షన్ ఏ సో డివైడెడ్ బై సెక్షన్ ఏరియా ఆఫ్ ద వాట్, సెక్షన్ ఏ ప్లస్ ఏరియా ఆఫ్ ద సెక్షన్ బి అని తీసుకున్నాం మనం, గిని కోఎఫిషియంట్ అని. ఇప్పుడు సెక్షన్ ఏ అనేది ఒకవేళ ఎప్పుడు వస్తుంది నీకు, సెక్షన్ ఏ బై సెక్షన్ ఏ ప్లస్ బి అని ఎప్పుడు వస్తుంది, కర్వ్ ఇలా వచ్చినప్పుడు ఎంతో కొంత ఏరియా ఉంటుంది. దీన్ని సెక్షన్ ఏ అని చెప్పావు అండ్ దీన్ని మనం సెక్షన్ బి అని చెప్పావు, అవునా? ఇప్పుడు ఇది లేదు, ఇది ఈ కర్వ్ అనేది ఇట్లా వచ్చింది అనుకుందాం, మొత్తం దీంతోటే పడకపోయింది, ఇది దీంతోటే కోయిన్సైడ్ అయిపోయింది. ఇప్పుడు ఇది ఏముంటుంది, అంతా ఒకటేనాయా, సెక్షన్ ఏ సెక్షన్ బి అంతా ఒకటేనాయా మొత్తం, ఓకే? లేకుంటే ఇలా వచ్చింది అనుకున్నాం, ఇంతకుముందు చూసిన దాంట్లో ఏమన్నా ఇప్పుడు ఇలా వచ్చింది కర్వ్. సో ఇలా వచ్చినప్పుడు కోయిన్సైడ్ అయింది. కోయిన్సైడ్ అవుతుందంటే ఏంటిది, రెండింటిల మధ్యన గ్యాప్ లేదనే కదా. అప్పుడు ఈ సెక్షన్ దీని ఏరియా ఎంత, జీరో. అసలు గ్యాప్ లేకపోతే జీరో కదా. అందుకోసం ఇక్కడ జీరో పెట్టినాం అనుకో, 0/something ఏమవుతుంది, జీరోనే అవుతుంది. అంటే జీరో వచ్చిందంటే దాని అర్థం ఏంటిది, వాల్యూ పర్ఫెక్ట్ ఏమున్నట్టు, ఈక్వాలిటీ ఉన్నట్టు కదా. ఎందుకంటే ఈక్వాలిటీ కర్వ్ తోటే కోయిన్సైడ్ అవుతుంది కదా. ఈక్వాలిటీ కర్వ్ తోటి కోయిన్సైడ్ అయినప్పుడు పర్ఫెక్ట్ ఈక్వాలిటీ వస్తుంది. అప్పుడు రెండింటిల మధ్యన గ్యాప్ జీరో కదా. ఇప్పుడు గ్యాప్ పెరుగుకుంటా పోయిన కొద్దీ ఏమవుతుంది, ఇన్ఈక్వాలిటీ అనేది ఏమైతే పెరుగుతున్నట్టే లెక్క. సో అందువల్ల నీకు ఇప్పుడు ఇది ఇట్లా వచ్చేసింది, ఇది ఇట్లా వచ్చినప్పుడు ఇంకా వాల్యూ పెరుగుతుంది, ఇది ఇట్లా వచ్చినప్పుడు ఇంకా వాల్యూ పెరుగుతుంది. ఇట్లా వచ్చినప్పుడు ఏమైతే మొత్తం అంతా ఒకటే అయిపోతుంది. ఇప్పుడు అంతా ఒకటే అయిపోయినప్పుడు ఇవన్నీ క్యాన్సిల్ అయిపోయి ఏమైతే నీకు లాస్ట్కి 1 అవుతుంది. 1 వచ్చిందంటే దాని అర్థం ఏంటిది, పర్ఫెక్ట్ ఏంటిది, పర్ఫెక్ట్ ఇన్ఈక్వాలిటీయా ఈక్వాలిటీయా, పర్ఫెక్ట్ ఇన్ఈక్వాలిటీ. అసలు ఇన్ఈక్వాలిటీ మొత్తము సో ఇన్ఈక్వాలిటీకి వచ్చేస్తుంది మనకి, గిని కోఎఫిషియంట్ అనేది ఇన్ఈక్వాలిటీకి వస్తుంది. చెప్పింది అర్థమైంది అనుకుంటా మీకు. సో కాబట్టి ఇది రెండింటిలో కోయిన్సైడ్ అయితే మనకి అది క్లియరా. సో కొంచెం ఇది కాంప్లికేటెడ్ టాపికే. సో దయచేసి మీరు అనుకున్నంత ఈజీగా ఏం అర్థం కాదు, నేను అర్థమయ్యే రకంగానే చెప్పానని అనుకుంటున్నాను. అది మీరు డిసైడ్ చేసుకోవాలి. చూడండి మళ్ళీ ఒకసారి, ఇప్పుడు ఇట్లా డ్రా చేసినప్పుడు ఇట్లా వచ్చిందమ్మా లైన్, ఇట్లా వచ్చినప్పుడు ఇప్పుడు గ్యాప్ ఉందా, ఈ రెండింటిల మధ్యన గ్యాప్ లేదు. గ్యాప్ ఉందా, గ్యాప్ లేదు. ఇది లోరెంజ్ కర్వ్, ఇది ఈ కర్వ్. అప్పుడు ఏమైతే సెక్షన్ ఏ ఏమవుతుందమ్మా, జీరో అవుతుంది కదా. సెక్షన్ ఏ జీరో డివైడెడ్ బై ఇంకేం వేసుకున్నా వేస్టే కదా. సెక్షన్ ఏ ప్లస్ బి వేసుకో, ఏమని వేసుకో, 0/something ఏమవుతుంది, 0/something ఏమవుతుంది, జీరోనే కదా. సో కాబట్టి ఆటోమేటిక్గా జీరో వచ్చిందంటే ఏంటిది, ఈక్వాలిటీ అని. ఎందుకంటే ఇది ఈక్వాలిటీ కర్వ్ తోటే కదా కోయిన్సైడ్ అయింది కాబట్టి ఇక్కడ గ్యాప్ లేదు. ఇప్పుడు సపోజ్ ఇలా డ్రా చేస్తే ఏమొస్తుంది, ఇలా డ్రా చేస్తే ఇంత ఏరియా ఉంది. సో ఇంత ఏరియా ఉన్నప్పుడు ఎంతో కొంత వాల్యూ అనేది తగలడుతుంది, ఓకేనా? ఎందుకంటే సెక్షన్ ఏకి ఎంతో కొంత ఏరియా ఉంది, ప్లస్ సెక్షన్ ఏ ప్లస్ బి కూడా ఎంతో ఏరియా ఉంది. అప్పుడు ఏమవుతుంది, మేబీ 0.35 లేదా 0.6 లేదా 0.7 లేదా 0.9 మాక్సిమం ఎంత వరకు 1 వరకు వాల్యూస్ రావచ్చు మనకి. 1 వరకు వచ్చినాయి అంటే ఏంటిది, ఇవన్నీ క్యాన్సిల్ అయిపోతున్నాయి కదా, ఒకదానికోటి క్యాన్సిల్ అయిపోతున్నాయి అంటే ఏంటిది, సెక్షన్ ఏ కానీ ప్లస్ సెక్షన్ ఏ ప్లస్ బి ఏరియా అన్నిట్లో ఏంటి సేమ్ అని.
అంతే కదా, అన్నిట్లా సేమ్ ఎప్పుడు అవుతుంది, ఇది మొత్తం ఫిల్ అయ్యి ఇట్లా వచ్చినప్పుడు అన్ని సేమ్ అయిపోతాయి. అప్పుడు ఏంటి పర్ఫెక్ట్ ఇన్ఈక్వాలిటీ, ఇక్కడ 0 ఉన్నప్పుడు ఈక్వాలిటీ, 1 ఉన్నప్పుడు పర్ఫెక్ట్ ఇన్ఈక్వాలిటీ అయినట్టు మనకి. సో కాబట్టి అది మనకి జీనీ కోఎఫిషియంట్ అనేది చూపిస్తుంది మనకి. క్లారిటీ ఉందనుకుంటే, సో ఇది జీనీ కోఎఫిషియంట్ మనకి. ఓకే, సో క్యుములేటివ్ పర్సంటేజ్ ఆఫ్ ద హౌస్ హోల్డ్ తీసుకున్నా కానీ ఇదే కర్వ్, ఇది లోరెంజ్ కర్వ్ అంటాం దీన్ని. ఏమంటాం? లోరెంజ్ కర్వ్. ఈ గ్యాప్ ఏంటిది? సో ఈ గ్యాప్ అనేది ఇన్ఈక్వాలిటీని చూపిస్తుంది. ఏ కోఎఫిషియంట్ ఇది? జీనీ కోఎఫిషియంట్ అనేది. సో చూడండి, జీనీ కోఎఫిషియంట్ ఈ విచ్ ఈస్ డెరైవ్డ్ ఫ్రమ్ ద వాట్? లోరెంజ్ కర్వ్. లోరెంజ్ కర్వ్ నుంచి డెరైవ్ చేస్తాం మనం. ఓకేనా? డెరైవ్ ఫ్రమ్ ద లోరెంజ్ కర్వ్. ఓకే, నెంబర్ 1. అండ్ కెన్ బి యూజ్డ్ యాజ్ ద వాట్? ఇండికేటర్ ఫర్ ద వాట్? ఎకనామిక్ డెవలప్మెంట్ ఇన్ ద కంట్రీ. జీనీ కోఎఫిషియంట్ ఈస్ ద వాట్? డిగ్రీ ఆఫ్ ద వాట్? ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్ ఇన్ ద పాపులేషన్. ఓకేనా? ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీని మెజర్ చేయడానికి ఉపయోగిస్తున్నారు. జీనీ కోఎఫిషియంట్ ఇస్ వెరీ ఫ్రమ్ ద వాట్? 0 to 1. ఓకేనా? 0 means perfect equality, 1 means perfect inequality. The Gini coefficient is a 0 means that everyone has the what? Same income, while coefficient is 1 means every individual is having the what? Different income. Represent the what? Single individual is receiving the what? All the income. ఒకే పర్సన్ దగ్గర అంత ఇన్కమ్ ఉన్నట్టు. ఎందుకంటే సెక్షన్ ఏ ప్లస్ బి అంత ఏమవుతుంది? క్యాన్సిల్ అయిపోతున్నాయి కదా. సో అదనమాట. సో మనకి ఎగ్జామినేషన్లో అడుగుతాడు జీనీ కోఎఫిషియంట్ దేన్ని ఇండికేట్ చేస్తుంది అని అడుగుతాడు. జీనీ కోఎఫిషియంట్ అనేది దేన్ని ఇండికేట్ చేస్తుంది? ఈక్వాలిటీస్ కాదు, దేన్ని? ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్ ఇండికేట్ చేస్తుంది. ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీ. 0 ఉంటే పర్ఫెక్ట్ ఈక్వాలిటీ, ఇన్కమ్ ఈక్వాలిటీ ఉన్నట్టు. 1 ఉంటే పర్ఫెక్ట్ ఇన్ఈక్వాలిటీ. 0 నుంచి 1 వరకే వేరే అవుతుంది. ఓకేనా? సో సెక్షన్ ఏ బై సెక్షన్ దేని నుంచి డెరైవ్ చేస్తాం? దాన్ని లోరెంజ్ కర్వ్ నుంచే డెరైవ్ చేస్తాం. ఓకేనా? లోరెంజ్ కర్వ్ దేన్ని ఇండికేట్ చేస్తుంది? 45 degrees యాంగిల్ అనేది ఏంటి? పర్ఫెక్ట్ ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీ ఇస్తుంది. సో వైల్ అదర్ ద యాక్చువల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ద ఇన్కమ్. యాక్చువల్ డిస్ట్రిబ్యూషన్ అంటే ఇది. సో ఈ 45 degrees అనేది ఈక్వాలిటీ. మనం డ్రా చేసేది యాక్చువల్. ఏదైనా ఒక కంట్రీకి పారామీటర్ తీసుకొని డ్రా చేసినప్పుడు ఇలా వస్తాయి జనరల్గా. సో కాబట్టి అదేంటి? మనకి అదర్ కర్వ్. సో ఈ రెండింటిల మధ్యలో ఉన్న దేన్ని ఇండికేట్ చేస్తుంది? ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీ. గ్యాప్ పెరిగిన కొద్దీ ఇన్ఈక్వాలిటీ ఏమవుతున్నట్టు? పెరుగుతున్నట్టే లెక్క. ఓకేనా? సో జనరల్గా ఏ దేశంలో అయినా కానీ సో ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీ పెరిగిందా తగ్గిందా అనేది చెక్ చేయడానికి కోసం జనరల్గా మనం ఈ రెండు వాడుతుంటాం. ఏది? లోరెంజ్ కర్వ్ కానీ లేదంటే జీనీ కోఎఫిషియంట్ అనే వాడుతుంటాం. లోరెంజ్ కర్వ్ అనేది ఏంటి? జస్ట్ విజువల్ రిప్రజెంటేషన్. మ్యాథమెటికల్ రిప్రజెంటేషన్ అయితే ఏంటి? జీనీ కోఎఫిషియంట్. ఈ రెంట్ల పైన క్వశ్చన్స్ జనరల్గా అడుగుతూ ఉంటాడు మనకి ఎగ్జామినేషన్లో. సో కాన్సెప్ట్ అడుగుతాడు కాబట్టి కాన్సెప్ట్ అనేది మీరు గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయాలి. థ్యాంక్ యూ ఎవ్రీవన్ అండ్ ఆల్ ద బెస్ట్. సో అండ్ గ్రూప్ 2 అండ్ గ్రూప్ 3 ఎకనామిక్ కోర్స్ ఇంగ్లీష్ మీడియం ఎవరైనా కావాలనుకుంటే సో రఘుదేపాక జీనియస్ ఆన్లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకుని దాని నుంచి మీరు ఎకనామిక్ కోర్సును పర్చేజ్ చేసుకోవడానికి అవకాశం అనేది ఉంది. థ్యాంక్ యూ ఎవ్రీవన్ అండ్ ఆల్ ది బెస్ట్.